ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము లూకా సువార్త 11వ అధ్యాయము 27 మరియు 28వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో నున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తన్యములు ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొనువారు మరి ఎక్కువ మరి ధన్యులని చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైన ఒక అద్భుతమైన విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఈ సమయంలో తెలియజేస్తూ ఉన్నారు. ఒకనొక రోజు యేసు ప్రభు వారు రాజ్య సువార్త బోధిస్తూ జనసమూహం మధ్య ఉండి ఆయన సంచరించినప్పుడు, జనసమూహంలో నుండి ఒక స్త్రీ యేసు ప్రభును చూచి యేసయ్య మాటలకు ఆమె ఎంతగానో తన్మయము చెంది తను సంతోషము తట్టుకోలేక ఆమె గట్టిగా కేకలు వేసి ఏమని చెప్పిందో తెలుసండి? ప్రభు వారికి చూసి అంటుంది ఆమె, అయ్యా, నిన్ను మోసిన గర్భము, నువ్వు త్రాగిన పాలు కలిగిన ఆ తల్లి ఎంతో ధన్యములైనవి, ఎంతో ధన్యురాలు అని యేసు ప్రభు దగ్గరికి వచ్చి కేకలు వేసి చెప్పడం జరుగుతూ ఉంది. ప్రియులారా, ఇది ఒక అద్భుతమైన ప్రవచనాత్మకమైన విషయం. యేసు ప్రభు వారు తల్లి అయిన మరియ గర్భములో పడిన వెంటనే తను గర్భవతి కాబోతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు గాబ్రియేలు దేవదూత దయాప్రాప్తురాల నీకు శుభము అని చెప్పి యేసయ్య జనన వార్తను ఆమెకు తెలియచేయడం జరిగినది. ఆమె యేసు ప్రభు తన గర్భములో పడుట ద్వారా ఆమె ధన్యురాలు అనే ఒక అద్భుతమైన ప్రవచన వాక్కును ఆమె వినగలిగినది. తర్వాత అదే గాబ్రియేలు దేవదూత కోనసీమ ప్రాంతమైన నజరేతులోనికి బెత్లెహేము నుండి వెళ్ళుటకు చెప్పినప్పుడు, నజరేతు గ్రామములో తనకంటే ముందు దేవుడు అనుగ్రహించిన గర్భఫలము ధరించి ఉన్న ఎలిజాబెతు మరియమ్మ తన దగ్గరికి వచ్చినప్పుడు తను మరియమ్మ యొక్క వందన వచనాలు విన్న వెంటనే తను చాలా చక్కనైన కొన్ని మాటలు పలికినవి. ఆమె ఏమంటుంది అంటే, నా ప్రభు యొక్క తల్లి నా ఇంటికి రావటం ఎంత గొప్ప భాగ్యము, అమ్మను ధన్యురాలు, భూలోకంలో ఉన్న అందరూ నీకు ధన్యురాలు అందరూ అని ఎలిజాబెతు పరిశుద్ధాత్మతో నింపబడి మరియమ్మను గూర్చి ధన్యురాలని ప్రవచించింది. అద్భుతమైనటువంటి ప్రవచనాత్మకంగా గర్భములో పుట్టినవారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తుమియోను కూడాను యెరూషలేము దేవాలయంలో యేసు ప్రభుని ఎత్తుకొని, అమ్మా, ప్రపంచానికి రక్షించే రక్షకుడును ఎత్తుకునే భాగ్యం నేను కలిగి ఉన్నాను, అమ్మను ధన్యురాలు, ఒకరోజు నీ గర్భములో లేక కడుపులోనికి ఖడ్గము దూసుకొని పోబోతుంది అని యేసు ప్రభు వారి యొక్క మరణ వార్త కూడా చెప్తూ యేసు ప్రభు తల్లిని తను ఎంతగానో అభినందించారు. ఇక మనం చూస్తున్నప్పుడు ఈమె యొక్క ప్రవక్త కాదు, దేవదూత కాదు, సామాన్యమైన విశ్వాసి. యేసు ప్రభు నోట దేవుని మాటలు వింటూ ఆమె ఆత్మతో ఎంతగానో స్పందించబడి ఆత్మలో ఎంతగానో సంతోషించి, అయ్యా, నిన్ను మోసిన గర్భము
నువ్వు కుడిచిన స్తన్యములు ధన్యములైనవి అని చెప్పి తల్లిని పొగుడుతూ యేసు ప్రభు ముందు తన తల్లిని ఆమె చాలా గొప్పగా ఎంచి పొగుడుతోంది. నిజమే కదా అండి. ఈరోజు పిల్లలు గనుక మంచి కార్యాలు చేసినప్పుడు ఎవరి పిల్లలు కానీ ఆ తల్లిదండ్రి ఎంత గొప్ప భాగ్యవంతులు అని అంటారు. ఎందుకు అంటే ఆ పిల్లల యొక్క మంచితనాన్ని బట్టి వారు ఎంతగానో స్పందిస్తారు. కనుక యేసు ప్రభువారి యొక్క మంచి క్రియలు, తన మంచి బోధనలను విని ఈమె కూడాను యేసు ప్రభువారి యొక్క తల్లి గారికి పొగుడుతా ఉంది, ధన్యురాలు అని. ఆమె గొప్ప భాగ్యవంతురాలు, ఇలాంటి కుమారుని కనినందుకు అని పొగుడుతా ఉంది. నా ప్రియ సోదరి, నా సహోదరుడా, మన పిల్లలు మంచి చేసినప్పుడు ఆ తల్లిదండ్రులుగా మనకు ఎంతోమంది ధన్యులు అంటారు. అయితే యేసు ప్రభువారు ఆ ధన్యత తల్లికే కాదు, అంతకన్నా గొప్ప విషయం ఏమిటంటే ఆయన తెలియజేస్తా ఉన్నాడు, ఎంతమంది అయితే దైవ వాక్యము విని, దేవుని మాటలు విని దానిని గైకొంటున్నారో వారు ధన్యులని చెప్పాడు. యేసు ప్రభువారు దేవుని రాజ్యము గురించిన అన్వేషణ కలిగిన ప్రజలకు ఎప్పుడు ధన్యులు అని చెప్పి ఆయన పొగుడుతూ ఉండేవారు. మత్తయి సువార్తలో అయితే 9 ధన్యతల గురించి ఆయన తెలియచేశారు. దీనులైన వారు ధన్యులు, దుఃఖపడుతున్న వారు ధన్యులు, కనికారము కలిగిన వారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, ఇలా దాదాపు 9 సమాధానపరచువారు ధన్యులు అని 9 ధన్యతల గురించి ప్రభువారు తెలియచేశారు. అయితే ఈరోజు ఈ స్త్రీ ఎప్పుడైతే మరియమ్మను పొగుడుతూ, అమ్మా, అయ్యా, నిన్ను కనిన గర్భము ధన్యమైనదయ్యా అని అంటే, యేసు ప్రభువారు కేవలం నన్ను కన్నందుకు ఆమె ధన్యరాలు కాదమ్మా, నా నోట నుండి దైవ వచనాలు వింటున్న ప్రతి ఒక్కరూ ధన్యులే. ఎందుకంటే ఇది దేవుని నోట నుండి వచ్చిన అద్భుతమైన సద్వాక్యము, పవిత్రమైన రాజ్య సువార్త. కనుక ఎవరైనా సరే విన్నప్పుడు దానిని గైకొనగలిగిన ప్రతి ఒక్కరూ ధన్యులే అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యము ధ్యానిస్తున్నావా? వాక్య ప్రకారంగా జీవించాలని తపనము కలిగి ఉన్నావా? ఆశ కలిగి ఉన్నావా? దైవ వాక్యమును గనుక నీ జీవితంలో వింటూ, పాటిస్తూ, గైకుంటూ జీవిస్తున్నప్పుడు యేసు ప్రభును కన్న తల్లి తన బంధువుల కంటే తన వాక్యం వింటూ జీవిస్తున్న వారు ధన్యులవుతున్నారని ప్రభు తెలియజేస్తున్నారు. ప్రభు మెచ్చుకునేది ఎవరికి అంటే కేవలం తన సన్నిహితంగా ఉండేవారికి మాత్రం కాదు. ఒక విషయాన్ని మనం గుర్తించుకుందాం. ఈరోజు ప్రపంచంలో మనకు కావలసిన వారి గురించి మనం చూపించే ఇంట్రెస్ట్ కంటే, ఆసక్తి కంటే, దేవుని యందు భయభక్తి కలిగినటువంటి ప్రతి ఒక్కరికి మనము ధన్యతగా, అనేక మందికి ప్రోత్సాహకరంగా, దీవెనకరంగా ఉండటంలో గొప్ప భాగ్యం. మనకు కావలసిన వారికి మనం ఇంపార్టెంట్ ఇవ్వడం, దేవుని వాక్యం గైకుంటున్న వారికి మనం తక్కువ అంచనా వేయడం చేయకూడదు. దేవుని వాక్యము గైకుంటున్నటువంటి భక్తులకు మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. వారికి మనము ధన్యతగా ఎంచాలి. యేసు ప్రభువారు అదే ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యము విని దాన్ని గైకుంటున్న వారు మరీ ధన్యులని చెప్తా ఉన్నాడు. నిజమే, దేవుని యొక్క వాక్యం మనం వింటున్నాం. దేవుని వాక్యాన్ని బట్టి మనం జీవించగలుగుతున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము నడవగలుగుతున్నామా? దేవుని యొక్క వాక్య ప్రకారం నడిస్తే పరిశుద్ధ గ్రంథములో మనకు చెప్పబడింది, తన వాక్యమును విని తన యందు విశ్వాసం కలిగి జీవిస్తున్న వారు యేసయ్యకి శిష్యులవుతారు. వారు సత్యము గ్రహిస్తారు. సత్యమే వారిని స్వతంత్రులుగా చేస్తుంది. నా సోదరి, నా సహోదరుడా,
దేవుని వాక్యం విని దాన్ని గైకొంటున్నప్పుడు నువ్వు ధన్యజీవివి, నువ్వు స్వతంత్రురాలివి, స్వతంత్రుడివి. దేవుని యొక్క దీవెన మెండుగా నీ పైకి ఆయన అనుగ్రహించబోతున్నాడు. నువ్వు అద్భుతంగా ఆశీర్వదింపబడే వ్యక్తి అని ఎంచుకోవాలి. కనుక కేవలము యేసును కన్న తల్లే ధన్యురాలు కాదు, కానీ యేసయ్య మాట విని ఆ ప్రకారంగా జీవిస్తే నీవు, నేను, మనమందరం కూడా యేసయ్య దృష్టికి ధన్యులని ఆయన ఎంచుతున్నాడు. తన కుటుంబానికి ప్రయారిటీ ఇవ్వడం కాదు. ఆయన ఏమన్నారు? ఎంతమంది అయితే దేవుని యొక్క వాక్యము గైకొంటున్నారు వారందరూ తనకు అన్నదమ్ములు, అక్క చెల్లెలు లాంటి వారు. ఈరోజు ఎవరు కానివ్వండి, దేవుని వాక్యమును బట్టి క్రైస్తవులైన బిడలకు, దేవునికి వెంబడిస్తున్న బిడలకు నువ్వు తల్లి కంటే, తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే ఎక్కువగా ప్రేమించి, గౌరవించి, ఆదరించినప్పుడే వాక్యానుసారంగా నువ్వు ధన్యురాలుగా ఉండగలవు. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనము విని గైకొనక దాన్ని విడిచిపెట్టి మనం తీసుకున్నట్లయితే మనము దేవుని యొక్క వాక్యానికి అవిధేయులుగా జీవిస్తే మనము భ్రష్టులమైపోతాం. అందుకే ధన్యకరమైన జీవితము, ధన్యులుగా ఉండే అనుభవము ఎవరిది అంటే కేవలము మనకు రక్త సంబంధులదే కాదు, కానీ దేవుని యొక్క వాక్యమును విని దాన్ని గైకొంటున్న పరిశుద్ధమైన దేవుని ప్రజల జీవితాలతో, వారితో సహవాసం కలిగి ఉండటయే ధన్యకరం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వర్తమానం వింటున్నటువంటి మనము ప్రతి ఒక్కరూ కూడాను దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యము గైకొనుచున్నామా లేదా అనేది మనం పరీక్షించుకుందాం. ఆయన వాక్య ప్రకారంగా జీవించగలిగితేనే ధన్యులుగా ఆయనకు మహిమకరంగా ఉండగలుగుతాం. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. తండ్రి, ప్రశస్తమైన సమయంలో రండి. మీ యొక్క కృప, మీ కరుణ, మీ కటాక్షము దయచేయండి. వినవాక్య ప్రకారంగా కేవలము రక్త సంబంధులే ధన్యులు కాదు, కన్నవారి కంటే దేవుని యొక్క వాక్యం విని దాన్ని గైకొంటున్న వారు ఎంతో ధన్యులని ఈరోజు వాక్యం ద్వారా తెలియచేశారు. మేము మీ వాక్యముని విని దాన్ని గైకొనుచు ధన్య జీవులుగా ఉండే భాగ్యము మాకు ప్రసాదించుమని కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు మీకే చెల్లిస్తూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.